సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధికి బాటలు పరుస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీనే సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలోనే దాదాపు 36,851 మందికి 16,08,00,000 రూపాయల డబ్బులు ప్రతి నెల నగదు రూపంలో పెన్షన్దారుల ఇళ్ల వద్దకు వెళ్ళి పంపిణీ చేస్తూ ఉన్నాం. అంటే ఒక నియోజకవర్గంలో 36,000 మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. నెల 16 కోట్ల రూపాయల డబ్బులు నేరుగా పేదలకు, బలహీన వర్గాలకు ఎక్కువగా చేరుతూ ఉండడం వల్ల ఆయా కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసానిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకు పాత్రను పోషిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి నెల క్రమం తప్పకుండా ఎక్కడ ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదు. అట్లాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన పల్లె పండుగలో భాగంగా దాదాపు 16 కోట్ల రూపాయల సీసీ రోడ్లనే నిర్మించడం జరిగింది. గోకులం షెడ్లు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే 7,68,00,000 రూపాయలు ఖర్చు కాగల 384 గోకులం షెడ్లను మంజూరు చేసుకున్నాం 2 సంవత్సరాల్లో. ఇప్పటికే గత సంవత్సరము 1,225 అయితే 227 గోకులం షెడ్లను ఈ నియోజకవర్గంలో 1,00,000కి మించి పూర్తి చేయడం జరిగింది. దీనికోసం దాదాపు 4,80,00,000 రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. ఇట్లా రైతుల శ్రేయస్సు కోసం, గ్రామీణుల బాగు కోసం నిరంతరము శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని, అట్లాగే ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం మెండుగా ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నాం. ఈ సంక్షేమ స్వర్ణయుగాన్ని మునుపెన్నడూ చూడలేదు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నిర్విఘ్నంగా సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లక్షలాది మంది పేదలు, పెన్షన్దారులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.